లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఇక్కడ మార్కెట్లో ఈ రోజున ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రోజున 1200-1300 బస్తాలు ఇక్కడ షెడ్లో పెట్టడం జరిగింది. ఈ వాస్తవంగా ఈ 4 రోజులు బట్టి మార్కెట్ సెలవులు కావడం వల్ల, లారీలు లేకపోవడం వల్ల ఇక్కడ స్టాక్ పెట్టడం జరిగింది. ఇవి గత సంవత్సరం క్రింద కూడా ఇట్లే మార్కెట్లో ఫైర్ అయ్యి 30 లక్షల రూపాయల సరుకు తగలబడిపోయింది. ఆ రోజున చెప్పాం ఈ ఏరియాలో 3 టౌన్లో ఫైర్ ఇంజన్ అనేది లేదు, ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ రోజున 10 సంవత్సరాల కింద ఫైర్ స్టేషన్ ఇక్కడ ఫైర్ షెడ్ కట్టడం జరిగింది, ఫైర్ ఇంజన్ పెట్టారు. కానీ సంవత్సరంన్నరకే తీసేశారు. మేము ప్రతి సంవత్సరం చెప్తున్నాం, మార్కెట్ పాలకవర్గానికి చెప్తున్నాం, కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు చెప్తున్నాం. ఈ 3 టౌన్ ఏరియాలో 10 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఇవాళ మిర్చి మార్కెట్ ఉంది, ఇక్కడ పత్తి మార్కెట్ ఉంది, లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది ఈ 3 టౌన్ ఏరియాలో. ఈ ఏరియాలో ఉండాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. మొన్న జరిగినటువంటి జాయింట్ కలెక్టర్ గారు రివ్యూ మీటింగ్లో కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజున ఫైర్ ఇంజన్ ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉంటే ఇంత పెద్ద ఉపద్రవం జరగకుండా ఉండేది. కాబట్టి మీ ఇప్పటికైనా సరే మరి ఫైర్ ఇంజన్ ఈ అందుబాటులో ఈ 3 టౌన్లో తప్పనిసరిగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఇక అట్లనే ఇవాళ పత్తి మార్కెట్లో కూడా ఫైర్ సేఫ్టీ అనేది పెట్టడం జరిగింది. కానీ అవి యూజ్ చేసే పరిస్థితి కూడా ఇక్కడ లేకుండా అయిపోయింది. ఇక్కడ స్టాఫ్ కూడా లేదు. కాబట్టి ఈ పెద్ద మార్కెట్లు ఇవి ఇవాళ కోట్ల రూపాయల వ్యాపారం జరిగేటువంటి మార్కెట్లో ఇట్లా ఫైర్ జరిగినప్పుడు ఆ ఫైర్ ఇంజన్ వచ్చే లోపలనే దాదాపు కోట్ల రూపాయల సరుకు తగలబడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా ఇది దృష్టిలో ఉంచుకొని మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఫైర్ స్టేషన్ అందుబాటులో ఉంచాలి, ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాము. మాకు తెలిసి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందని అంటున్నారు. మేము అది కూడా వాళ్ళు అధికారులు అందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నాకు తెలిసి అయితే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందే తప్పితే ఇక్కడ వేరే ప్రమాదం కాదు. కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. నా పేరు నాగరాజు, నేను ఖమ్మం ఫైర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సుమారుగా 7 గంటల 15 నిమిషాలకు మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి ఖమ్మం పత్తి మార్కెట్ యార్డ్లో ఫైర్ అవుతుందని చెప్పేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇక్కడ ఖమ్మం కాటన్ మార్కెట్కి రావడం జరిగింది. సో వస్తే ఇక్కడ ఒక షెడ్ లోపల ఉన్నటువంటి సుమారుగా ఒక 60-70 క్వింటాల పత్తి ఫైర్లో ఇన్వాల్వ్ అయి ఉంది. సో వెంటనే మా ఫైర్ వెహికల్తో ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేశాము. సో తీవ్రత ఎక్కువ ఉండే వరకు ఊస్మంచి వెహికల్ కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు వైరా వెహికల్ కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. సో ఈ 2 వెహికల్స్ వచ్చిన తర్వాత తీవ్రత తగ్గే వరకు వైరా వెహికల్ డ్రాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ అవైలబుల్ వాటర్ సోర్స్ ఉండే వరకు అక్కడ పీపీ పెట్టుకుని కూడా డైరెక్ట్గా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. సుమారు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సుమారుగా ఒక 10-15 మంది ఫైర్ సిబ్బంది పనిచేస్తున్నారు. సో ఒక డోజర్ కూడా వచ్చింది, త్వరలోనే దీన్ని కంప్లీట్ చేసేస్తాము. సో కారణం ఇంకా తెలియరాలేదు. బట్ మేము పైన కరెంట్ వైర్లు ఉండే వరకు ఏంటంటే ఏమైనా షార్ట్ అయ్యి ఎలక్ట్రికల్ ఆరిజిన్తో ఏమైనా ఫైర్ అవ్వచ్చు అని చెప్పేసి మేము అంటే భావిస్తున్నాము. ఇంకా ఎగ్జాక్ట్లీ తెలియదు. సో 60-70 క్వింటాల పత్తి అని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో అందాజుగా ఒక 6 నుంచి 10 లక్షల మధ్యలో ఏమైనా లాస్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా మేము చూసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా ఇక్కడ ఫైర్ స్టేషన్ కూడా తుమ్మల నాగేశ్వరరావు గారే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడ నుంచి వేరే కొండపల్లికి షిఫ్ట్ చేయటం అనేది జరిగిందని తెలిసింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు మా వైస్ చైర్మన్ గారు, నేను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకువెళ్తే ఇటువంటి జరగకుండా తప్పకుండా ఫైర్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా నేను చేస్తా అని హామీ ఇచ్చారు. నిజంగా చాలా బాధాకరం ఇది. ఎందుకంటే ఇంతకుముందు చిట్టూరి శ్రీనివాసరావు గారికి కూడా సేమ్ ఇదే మన మార్కెట్లో ఒక మే నెలలో, లాస్ట్ టైం మే నెలలో ఇదే ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి మార్కెట్ యొక్క శాఖ నుంచి బాగా స్పందించి దాని యొక్క ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయించి వారికి సరైనటువంటి న్యాయం చేయడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అంచనా వేసుకుంటే బస్తాలు అప్రాక్సిమేట్లీ 1400 నుంచి 1200 బస్తా మధ్యలో ఉంటాయి ఈ షెడ్లో. ఇప్పుడు షెడ్ నెంబర్ 3లో కాటన్ యార్డ్లో ఇప్పుడు అంచనాకి వేస్తే ఇప్పుడు 40 lakhs బిలో దీని యొక్క అంచనా ఉండొచ్చు. కాకపోతే దాంట్లో కొన్ని బస్తాలు మటుకి వాళ్ళు ఒక 200 బస్తా వరకు సేఫ్టీ సైడ్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో అది చాలా వరకు తగలబడిపోతూ ఉన్నది. కాబట్టి ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఒక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అటు షెడ్లో మనకి ఏదైతే మిడిల్లో ఉన్నదో ఆ వైర్ ఎర్త్ జరగడం అనేది క్లియర్గా అవపడుతుంది. దీనిపై ఒక అధికారులు దాన్ని ఎలా జరిగింది ఏంటనేది పర్యవేక్షణ చేసి మా తరపు నుంచి మార్కెట్ వ్యవసాయ శాఖ మా చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, మేము దీనిపై మా మినిస్టర్ గారికి మేము పూర్తి వివరాలు అందించిన తర్వాత దీనిపై ఏదైతే జరిగిన నష్టం ఉందో దానికి మార్కెటింగ్ శాఖ తరఫున, ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున పూర్తి న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని సెలవు తీసుకున్నాం. ఇప్పుడు ఇటువంటి అనుకోకుండా జరిగిన అకస్మాత్తు జరిగిన సంఘటనలో దీన్ని ఎవరు కూడా కాపాడే ప్రయత్నంలో పూర్తిగా ఆ ట్రేడర్ నష్టపోయే పరిస్థితి వచ్చింది. అదే మార్కెట్ శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ ఒకసారి ఒక పథకం పెట్టిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ట్రాన్స్ఫరెన్స్ చేయకూడదు దీన్ని. ఎందుకంటే ఇక్కడికి వేల మంది రైతులు లక్షల వేల కోట్ల రూపాయలు వ్యాపారం జరిగి వాళ్ళ ఖమ్మం నగరం మొత్తం దీని మీద ఆధారపడిన మార్కెట్కి ఇక్కడ సరైన సౌకర్యంగా పర్మనెంట్గా ఫైర్ స్టేషన్ మార్కెట్లో ఏర్పాటు చేయాలి. దానివల్ల ఎటువంటి ప్రమాదం వచ్చినా కూడా ఈ 3 టౌన్ ప్రాంతంలో మాస్గా ఎక్కువ మంది కార్మికులు, మార్కెట్ సంబంధించినటువంటి గుమ్మస్తాలు, దళవాయ సంఘ నాయకులు, సోదరులందరూ కూడా ఈ హమాలీలంతా కూడా ఈ మార్కెట్ మీద ఆధారపడరు. ఏ మూలన ఏ ప్రాంతాల్లో ఎటువంటి జరిగినా ఇమీడియట్గా దాన్ని రెస్పాండ్ అయ్యేటువంటి టీం ఇక్కడ ఫైర్ ఫైటర్స్ ఇక్కడ ఇమీడియట్గా పెట్టి దీని శాశ్వత పరిష్కారాన్ని గౌరవ మంత్రివారు తుమ్మల నాయక్ గారు ఇమీడియట్గా దీని మీద వెంటనే దీన్ని చేసి ఇక్కడ 3 టౌన్ ప్రాంత ప్రజలకు ఒక ఈ భాగ్యాన్ని కల్పిస్తారని చెప్పని ఈ ప్రమాదం సూచిక మీ అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ మార్కెట్లో అది రైతులయా ట్రేడర్స్ అనేది కాదు, ఈ మార్కెట్లో ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే ట్రేడర్స్ ఇక్కడ దాచుకున్నారో వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకంటే తప్పు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ది. వాళ్ళు ఇక్కడ అలౌ చేయకపోతే వాళ్ళు ఎక్కడో బయట పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఇమీడియట్గా వారికి సహాయం అందించాలి. ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టాలి. భవిష్యత్తులో జరిగేటువంటి ఇలాంటి సంఘటనల పట్ల ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే అసాంఘిక శక్తులు ఇప్పుడే చూపించారని లిక్కర్ బాటిల్స్ అట్లాగే రకరకాలటువంటి అన్ని బస్తాల నుంచి బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ అసాంఘిక శక్తుల మీద ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడ బస్తాలు ఉన్నాయి. 4-5 రోజులు వాళ్ళు ఎలో చేసినప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ పెట్టుంటే బాగుండేది. ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చూపెడుతున్నారు. మరి అసాంఘిక శక్తులు అంటే ఇక్కడ కూర్చోవడం, మందు తాగటం, రకరకాల కార్యకలాపాలు జరుగుతున్నాయి. మరి ఇది మోడల్ మార్కెట్గా అనౌన్స్ చేశారు కాబట్టి తక్షణమే మోడల్ మార్కెట్ దిశగా ప్రయాణం చేయాలి. ఇప్పుడు కమిటీ లేదని చెప్పి మేము గతంలో కూడా విమర్శించాం. ఇప్పుడు కొత్త కమిటీ వేశారు. కమిటీ కూడా దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపి ఏదైనప్పుడు కూడా మోడల్ మార్కెట్గా బ్రహ్మాండంగా ఊహించుకుంటున్నాం. ఆ దిశగా ప్రయాణం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కలెక్టర్ గారికి, మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజిన్ అనేది సపరేట్గా మనకు ఉండాలి. ఒకవేళ మనకి మార్కెట్కి ఫైర్ ఇంజిన్ లేకపోయినప్పుడు కూడా మన టౌన్కి సంబంధించిన ఫైర్ ఇంజిన్ అనేది మన దగ్గర ఉండాలని చెప్పి ఒక జీవో ఉంది. దాని ప్రకారం ఇక్కడే పెట్టాల్సింది కూడా డిమాండ్ చేస్తూ మరి కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. వాస్తవానికి మనకు ఫైర్ ఇంజిన్ లేకపోవడం, ఇంతకుముందు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజిన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్ ఆఫీస్ కూడా కట్టించారు వారి ఆయంలో. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ఫైర్ ఇంజిన్ని షిఫ్ట్ చేశారు. దానివల్ల మార్కెట్ తరచు ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది చార్జ్లైట్ వల్ల జరిగింది. ఎవరు దీనికైతే ఏం చేసింది కాదు. 4 రోజులు మార్కెట్ సెలవులు రావడం, సంక్రాంతి పండుగ పెద్ద సందర్భంగా ఆ సెలవులు రావడం కారణం వల్ల ఇక్కడ బస్తా లోడింగ్ కాలేదు. రైతు నుంచి కొన్నారు స్టాకిస్టులు, ట్రేడర్స్ మొత్తం స్టాక్ పెట్టుకున్నారు. ఒక 800 బస్తా, ఒక 1200 బస్తాలు, ఒక 100-150 బస్తాలు మిగిలిన మొత్తం కాలిపోయినాయి. అట్లా జరగకుండా ఇంకోసారి పునరుత్తం కాకుండా జాగ్రత్త పడతాం. మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రైతు శ్రేయస్ కొరకు కష్టపడి చేస్తున్నారు. మనకు 100%గా ఆయన ఉన్నప్పుడే అదే ఫైర్ ఇంజిన్ ఇచ్చారు. ఇప్పుడు అదే ఫైర్ ఇంజిన్ ఇస్తానని చెప్పారు. ఎమ్మడే సిపి గారికి చెప్పడం జరిగింది, ఫైర్ ఇంజిన్ వాళ్ళు చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి చెప్పారు. ఎమ్మడే స్పందించి వాళ్ళు కూడా వచ్చారు. జేసీబీ కానీ ఫైర్ ఇంజిన్లు 2 వచ్చాయి. ఇంకోసారి ఇట్లాంటి పునరుత్తం కాకుండా తగు న్యాయం చేస్తాము. రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ, ఇదే వ్యాపారస్తులు ఇవాళ నష్టపోయిన దానికి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ద్వారా న్యాయం చేస్తాము. తెలంగాణలోనే నెంబర్ 2 మార్కెట్కి నిలిచిన మార్కెట్కి ఫైర్ స్టేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే పత్తి సీజన్ కానీ మిర్చి సీజన్ దృష్టిలో ఉంచుకొని మంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఫైర్ స్టేషన్ ఇప్పుడు ప్రస్తుతాన్ని మార్కెట్ ఆఫీస్గా వాడుతున్నారు. మళ్ళీ అదే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, వ్యాపార వర్గాల నుంచి, రైతుల వర్గాల నుంచి కోరి ఇక నుంచి ఇటువంటి
సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది.